ఓకే, ఇవాళ మనం సిమిలర్ ట్రయాంగిల్స్ గురించి తెలుసుకుందాం. సిమిలర్ ట్రయాంగిల్స్ మన చాప్టర్లో 8th చాప్టర్, వెరీ 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 ఇంపార్టెంట్ చాప్టర్. సిమిలర్ ట్రయాంగిల్స్ ప్రాపర్టీస్ యూజ్ చేసుకుని నేను ఇందా చెప్పాను ఆల్రెడీ, మీకు ఏ ఫైండ్ అవుట్ చేయొచ్చు, వెలాసిటీ ఆఫ్ లైట్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే దానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో చూసుకోండి. లైట్ ఒక సెకండ్లో 3 lakhs సంథింగ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నాం. అటువంటి స్పీడ్ ఆఫ్ లైట్ కూడా యూజింగ్ సిమిలర్ ట్రయాంగిల్స్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తారు. సో డైరెక్ట్గా వాట్ ఈస్ సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ వెళ్దాం. రెండు ట్రయాంగిల్స్ సిమిలర్గా ఉండాలి అంటే దాని యొక్క షేప్ సేమ్గా ఉండాలి, సైజెస్ మాత్రం డిఫరెంట్గా ఉండాలి. సేమ్ షేప్ ఏంటి, డిఫరెంట్ సైజ్ ఏంటని మీకు చాలా డౌట్స్ రావచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఎలా తీసుకుంటారంటే ఒక 3 centimeters లెంగ్త్ ఉన్న ఒక ఈక్వలేటర్ ట్రయాంగిల్ తీసుకుంటాం. అదే 3 centimeters అంటే ఇది 3 centimeters, ఇది 3 centimeters, ఇది 3 centimeters. ఇట్ ఈస్ ఎన్ ఈక్వలేటర్ ట్రయాంగిల్. ఎగ్జాంపుల్ గా తీసుకున్నాను అంతే, అర్థమైందా? We know it in equilateral triangle all angles are equal and all angles must be equals to 60 60 60. అదే విధంగా ఒక 6 centimeters లెంగ్త్ ఉన్న ఒక ఈక్వలేటర్ ట్రయాంగిల్ తీసుకున్నాం. అంటే ఈచ్ సైడ్ 6 centimeters లెంగ్త్ ఉన్న ఒక ఈక్వలేటర్ ట్రయాంగిల్ తీసుకున్నాం. ఇది 6 centimeters, ఇది 6 centimeters, ఇది కూడా 6 centimeters, ఇది 3 centimeters, ఇది 3 centimeters, ఇది 3 centimeters. I know it in equilateral triangle all angles are equal and each angle is 60 degrees. సో నేను ఇక్కడ 60 రాస్తాను, ఇక్కడ 60 రాస్తాను, ఇక్కడ కూడా 60 రాస్తాను. 60 60 60. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేశారా? షేప్ అయితే సేమ్ గానే ఉంది, సైజెస్ మస్ట్ బి డిఫరెంట్ గా కనపడుతుంది కదా. సైజెస్ ఆర్ డిఫరెంట్ అండ్ షేప్స్ ఆర్ సేమ్. దిస్ టైప్ ఆఫ్ ఫిగర్స్ ఆర్ కాల్డ్ సిమిలర్ ఫిగర్స్. ఇక్కడ వీటిని మనం సిమిలర్ ట్రయాంగిల్స్ అంటాం. సిమిలారిటీని ఒక స్లీపింగ్ ఎస్ తోటి డినోట్ చేస్తాం. మరి రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అయితే యూజ్ ఏంటి అనేది డౌట్ రావచ్చు. రెండు ట్రయాంగిల్స్ కనుక సిమిలర్ అయితే దాని రేషియో ఎప్పుడు ఒక కాన్స్టెంట్ మెయింటైన్ చేస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ సైడ్ ఇది ఏబిసి ట్రయాంగిల్ అనుకో, ఇది ఎక్స్ వై జెడ్ ట్రయాంగిల్ అనుకుంటే corresponding sides are in proportion, corresponding sides are in proportion, corresponding angles are equal. ఇప్పుడు ఈ యాంగిల్ ఈక్వల్ ఉంది, దాని ఆపోజిట్ సైడ్ ఇక్కడ ఈ యాంగిల్ ఈక్వల్, దాని ఆపోజిట్ సైడ్ ఒక రేషియో తీసుకుంటే కనుక, అంటే ఇక్కడ ఏ బి బై ఎక్స్ వై ఇస్ ఈక్వల్స్ టు, ఇందులో బిసి బై ఇది వై జెడ్ తీసుకుంటే, నెక్స్ట్ ఏసి బై ఎక్స్ జెడ్ తీసుకుంటాం. మీరు కరెక్ట్గా చూడండి, ఇది బై ఇది అంటే ఎంత 3/6, అంటే ఈ సైడ్ బై ఈ సైడ్ చేస్తే ఎంత వస్తుంటాం. మళ్ళీ ఈ సైడ్ బై ఈ సైడ్ 3/6 వస్తుంది. మళ్ళీ ఈ సైడ్ బై ఈ సైడ్ 3/6. 3/6 3/6 3/6 is nothing but 1/2. ఈ 1/2 నే మనము కాన్స్టెంట్ అంటే వెరీ సింపుల్ గా చెప్తున్నాం. If two triangles are similar, corresponding angles are equal and corresponding sides are in proportion or in same ratio. Here same ratio maintain చేస్తుంది. 3/6 3/6 3/6 is nothing but 1/2. Same ratio అంటే 1:2. 1:2.
1/2ని మనం 0.5 అని కూడా రాసుకోవచ్చు కదా. దీన్నే ఇక్కడ మనము మన టెక్స్ట్ బుక్ లో దీన్ని K అని పిలుస్తాం. K is greater than 1 we get enlarged figure. ఈ K అనేది 1 కన్నా పెద్ద ఉంటే we get enlarged figure. అంటే ఇది ముందు ఇది వెనకాల వేస్తే ఇది పెద్దదే అవుతుంది. అలాగే 2/1. నేను చిన్నదాని నుంచి పెద్దదాన్ని కంపేర్ చేసాను, పెద్దదాని నుంచి చిన్నదాన్ని కంపేర్ చేస్తే నీ కాన్స్టెంట్ అంటే రివర్స్ అవుతుంది. సో 1/2 వల్ల 2/1 అవుతుంది. ఎన్లార్జ్డ్ ఫిగర్స్ వస్తాయి డ్రా చేసినప్పుడు అని చెప్తామన్నమాట. మనం ఇంకా కన్స్ట్రక్షన్ చేయలేదు, కన్స్ట్రక్షన్కి వెళ్ళిన దాని సంగతి. K ఈక్వల్స్ టు 1 అంటే ఈ కాన్స్టెంట్ కనుక 1 అయితే కాన్స్టెంట్ 1 అవడం ఏంటని రావచ్చు. ఇక్కడ కాన్స్టెంట్ ఎప్పుడు 1 అవుతుంది. ఏబిసి ట్రయాంగిల్ 3 సెంటీమీటర్ 3 సెంటీమీటర్ 3 సెంటీమీటర్ తీసుకున్నాం. ఈ XYZ ను కూడా నువ్వు 3 సెంటీమీటర్ 3 సెంటీమీటర్ 3 సెంటీమీటర్ తీసుకో. ఈ రెండు సేమ్ సైజ్ సేమ్ షేప్ లోకి వచ్చేస్తాయి. X Y Z 3 సెంటీమీటర్స్ 3 సెంటీమీటర్స్ 3 సెంటీమీటర్స్ ఇలా తీసుకున్నాం. ఇది బై ఇది 3/3 3/3 ఇది కూడా 3/3. అప్పుడు వీటిని కాంగ్రుయెంట్ ఫిగర్స్ అంటారు. కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఈక్వల్, కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అంచేది ఇక్కడ కాంగ్రుయెంట్ ఫిగర్స్ అని మన టెక్స్ట్ బుక్ లో రాస్తారు. సో X లెస్ దాన్ 1 అంటే 1 కన్నా తక్కువ డిమినిష్డ్ ఫిగర్ రివర్స్ వస్తుంది. మనం ఫస్ట్ చెప్పుకున్న ఎగ్జాంపుల్ 1/2 ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. 0.5 ఇక్కడ రాస్తారు. we get reduced ఫిగర్స్ ఆర్ డిమినిషింగ్ ఫిగర్స్, చిన్న ఫిగర్స్ వస్తాయి. సరే ఇక్కడ మనం నేర్చుకున్నది ఏంటంటే ఈ 2 ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్, కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అండ్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అండ్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ప్రపోర్షన్ ఆర్ సేమ్ ఇన్ రేషియో. ఇక్కడ ఈ 2 triangles are similar, corresponding angles are equal and the lengths of the corresponding sides are in same ratio or in proportion. Ratio ne manam okosari proportion antam. సరే ఈ యొక్క సిమిలర్ ట్రయాంగిల్స్ ప్రాపర్టీస్ మనం చాలా సార్లు యూజ్ చేస్తాం. మనము రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ లో కూడా యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్నిఫికేషన్ ఫైండ్ అవుట్ చేసాం, మీకు గుర్తుంది కదా. రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ లో మ్యాగ్నిఫికేషన్ నేను లాస్ట్ క్లాస్ లో మీకు మరీ చెప్పాను. సిమిలర్ ట్రయాంగిల్స్ యొక్క ప్రాపర్టీస్ ఎంత ఇంపార్టెన్స్. మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటో మనం ఆల్రెడీ తెలుసు మనకి. నేను ఏమంటాను, ఇదొక కాన్వెక్స్ లెన్స్ అని చెప్తాను, ఇదొక ప్రిన్సిపల్ యాక్సిస్, దీన్ని ఆప్టిక్ సెంటర్ అంటారని చెప్పాను. ఎక్కడన్నా ఒక ఆబ్జెక్ట్ కాన్వెక్స్ లెన్స్ అటు సైడ్ పెడితే సింపుల్ గా చెప్తా ఉంటాను నేను. ఇక్కడ చూడాలి, ఇక్కడ అర్థమైందా? ఇది పోల్ నుంచి పాస్ అవుతే డీవియేట్ కాదన్నా సేమ్ యాజ్ దిస్ డైరెక్షన్ లో వస్తుంది. అంటే నువ్వు ప్రిన్సిపల్ యాక్సిస్ మీద 90 degrees ఎగ్జాక్ట్లీ పెట్టాలా, నువ్వు పెట్టాలా లేదా? అదే ప్రిన్సిపల్ యాక్సిస్ కి ఇలాగా ప్యారల్ గా పోతే ఎక్కడో దగ్గర ఫోకస్ ఉంటది, ఆ ఫోకస్ నుంచి ఇలా పాస్ అవుతుంది. ఎక్కడ అవుతే ఈ రెండు రేస్ ఇంటర్సెక్ట్ అవుతుంది అక్కడ దాని యొక్క ఇమేజ్ పడుతుంది అని చెప్తా ఉంటా. నువ్వు కరెక్ట్ గా ఈ లైన్ నువ్వు కాసేపు మర్చిపోతే కనుక, ఈ లైన్ నువ్వు కాసేపు మర్చిపోతే కనుక ఇక్కడ 90 degrees ఉందా, ఇక్కడ కూడా 90 degrees ఉంది. ఈ రెండింటికి మన మ్యాథ్స్ లో తెలుసు వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటారు. వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటాం. ఇదేమో 30 degrees అనుకుంటే ఇది కూడా 30 degrees అవుతుంది. ఆటోమేటిక్ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అయిపోతాయి. ఎందుకంటే ఇది 30 అది 60 కదా, అప్పుడు ఇది కూడా 60 కదా. అంటే కరస్పాండింగ్ సైడ్స్ ఏలోకి వచ్చేసినప్పుడు ఒక ప్రపోర్షనాలిటీకి వచ్చింది. దీనికన్నా ఇది పెద్దగా ఉండొచ్చు, అయితే దీనికన్నా ఇది పెద్ద ఉండొచ్చు, దీనికన్నా ఇదే పెద్ద. ఇప్పుడు డయాగ్రామ్ ఎందుకంటే ఇమేజ్ అనేది పెద్దదే చిన్నదాన్ని బట్టి ఒక పెద్ద ట్రయాంగిల్ అవుతుంది, ఒకటి చిన్న ట్రయాంగిల్ అవుతుంది. నేను ఏం చెప్పాను, ఇది HI అంటారని చెప్పాను, సారీ HO అంటారని చెప్పాను, హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్.
ఇది HI అంటారని చెప్పాను. ఏమని చెప్పాను? ఇది హైట్ ఆఫ్ ద ఇమేజ్ అని చెప్పా. సో ఆప్టిక్ సెంటర్ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ ఏమని చెప్పాను నేను? ఆప్టిక్ సెంటర్ నుంచి ఇక్కడ ఉన్న ఓ డాష్ అనుకున్నాం అనుకో, ఈ డిస్టెన్స్ ఏమంటారని చెప్పాను? ఆబ్జెక్ట్ డిస్టెన్స్ U అంటారని చెప్పాను. సో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ I అనుకుంటే, I డాష్ అనుకుంటే PI ని ఇమేజ్ డిస్టెన్స్ అంటారని చెప్పాను. లైట్ రే నీకు ఈ డైరెక్షన్ లో వెళ్తుంటే నువ్వు ఆపోజిట్ డైరెక్షన్ లో మెజర్ చేసినా కానీ దీన్ని మైనస్ పెట్టుకోమని చెప్పాను. ఇవన్నీ చెప్పాను మీకు. ఇక్కడ మనం యూజ్ చేసే ప్రాపర్టీ ఏంటి? జస్ట్ సిమిలర్ ట్రయాంగిల్స్. సో రెండు యాంగిల్స్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ ఉన్నాయి. కరస్పాండింగ్ సైడ్స్ ఎప్పుడు ఒక రేషియోలోకి వస్తాయి. సింపుల్ గా చూడండి, ఆపోజిట్ సైడ్ ఇక్కడ చూడండి, ఇక్కడ 30 degrees ఉంది, దీని ఆపోజిట్ సైడ్ ఏముంది? HI ఉంది, అవునా? సారీ నాన్న, HO ఉంది. సో HO రాస్తాం డివైడెడ్ బై, మళ్ళీ ఇక్కడ 30 degrees ఆపోజిట్ లో ఉన్న సైడ్, ఇక్కడ 30 degrees లో ఉన్న ఆపోజిట్ సైడ్ HI, హైట్ ఆఫ్ ద ఇమేజ్. ఓకే, కానీ ఉల్టా ఉంటే సైన్ కన్వెన్షన్ యూజ్ చేసినప్పుడు దీనికి ఇమేజ్ ప్రిన్సిపల్ యాక్సిస్ డౌన్ ఉంటే కనుక మైనస్ పెట్టుకోమని మన సైన్ కన్వెన్షన్ చెప్తున్నాయి కనుక నేను మైనస్ పెట్టుకోవాలి. ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు ఈ 60 degrees ఆపోజిట్ లో ఏముంది? ఇక్కడ -U ఉంది, రాసుకో -U డివైడెడ్ బై, ఇక్కడ 60 degrees, ఇక్కడ 60 degrees కరస్పాండింగ్ యాంగిల్స్ కి ఆపోజిట్స్ ఉన్న సైడ్, ఇక్కడ 60 degrees ఆపోజిట్ లో ఉన్న సైడ్ ఏంటి? V రాసేసాం. ఈ మైనస్ మైనస్ ఏమవుతుంది? కట్ అయిపోతుంది. కానీ మనం మ్యాగ్నిఫికేషన్ రేషియోలో తీసుకుంటామంటే హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, అంటే దీన్ని ఇన్వర్టెడ్ లో చేసుకో, V బై, ఇదే మ్యాగ్నిఫికేషన్ రేషియో ఆఫ్ దేర్ హైట్స్ ఆఫ్ ద image of the object to the height of the object is always equals to, there is a formula, image distance by object distance. This is nothing but magnification. మన లైట్ లో నేర్చుకున్నాం ఇలాగా మ్యాగ్నిఫికేషన్ ని యూజ్ చేసుకుని మనం లైట్ యొక్క వెలాసిటీ కూడా ఫైండ్ అవుట్ చేశారు. కాకపోతే ఒక ఎక్స్పెరిమెంట్ అంటే ఏముంటాయి, ఒక మిర్రర్ ఉంటుంది, ఆ మిర్రర్ ని తిప్పుతూ ఉంటారు. మిర్రర్ తిప్పుతున్నప్పుడు లైట్ దాని మీద పడి బౌన్స్ బ్యాక్ అవుతూ ఉంటుంది. ఇలా పడుతున్నప్పుడు అక్కడ ఏం ఫామ్ అవుతాయి? సిమిలర్ ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఆ సిమిలర్ ట్రయాంగిల్స్ ప్రాపర్టీస్ యూజ్ చేసుకుని లైట్ యొక్క వెలాసిటీని ఫైండ్ అవుట్ చేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ మనం కొన్ని ప్రాబ్లమ్స్ దీని మీద ఎక్సర్సైజ్ నుంచే సాల్వ్ చేద్దాం. వెరీ సింపుల్. ఇఫ్ టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్, కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, corresponding lengths of the sides of a triangle in proportion are in same ratio.